ఇప్పుడైతే మనం ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి దాన్ని వాచ్ చేయండి. ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుంది, దాన్ని పైథాన్లో ఎలా వాడాలి, అండ్ ఒక 2 ఎగ్జాంపుల్ కేసెస్ తీసుకొని రియల్ టైమ్ కేసెస్ క్వశ్చన్సే తీసుకొని, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే ఎంఎన్సి ఎగ్జామ్స్లో మీరు రాసే క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే నార్మల్ మన బోర్డ్ ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్స్ కానివ్వండి, అలాంటి వాటిలో ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది కండిషనల్ స్టేట్మెంట్స్లో యా కండిషనల్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఒకటి. ఇది ఏం చేస్తుందంటే కంట్రోల్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ స్టేట్మెంట్స్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూద్దాం ఇప్పుడు. మరి ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఎలా ఉంటుంది? సింటాక్స్ అంటే ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఎలా ఉంటుంది, ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఇఫ్ రాసి తర్వాత కండిషన్ రాసుకుంటాం. ఇఫ్ తర్వాత సెమీకోలన్ పెట్టేస్తాం. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇఫ్లో ఎలా అయితే అలానే ఇఫ్లో కండిషన్ రాసుకుంటాము, దెన్ సెమీకోలన్ పెడతాము. కింద ఇఫ్ స్టేట్మెంట్లో చేసినట్లే ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ రాసుకుంటాం. మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్న స్టేట్మెంట్స్ అన్నీ రాసుకుంటాం ఈ కండిషన్లో. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అలా ఇఫ్లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని రాసుకుంటాం. ఆ తర్వాత ఒకవేళ ఈ ఇఫ్ స్టేట్మెంట్ కాకపోతే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఇఫ్లో కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, ఈ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇన్ కేస్ నాకు ఇఫ్ బ్లాక్లో ఉన్న కండిషన్ అనేది సాటిస్ఫై కాలేదు, ఆ కేసులో ఏమవుతుందంటే ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఎందుకని? నాకు ఇఫ్ ఉంది, తర్వాత ఎల్స్ ఉంది. సో తర్వాత ఉన్న బ్లాక్ ఏంటిది? ఎల్స్ కాబట్టి ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లోకి వచ్చేసి ఇక్కడైతే కండిషన్ ఏం లేదు. సో డైరెక్ట్గా ఈ ఎల్స్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇంకొకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. సింటాక్స్ అన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ సింటాక్స్ ఎలా ఉందో అలా రాస్తేనే మీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇఫ్ కండిషన్ చూసారు కదా, సేమ్ అలానే ఫస్ట్ ఇఫ్ బ్లాక్ ఉంటుంది అండ్ ఎల్స్ బ్లాక్ ఉంటుంది. ఇఫ్ బ్లాక్లో మనం కండిషన్ అనేది రాసుకుంటాం. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇఫ్లోకి ఎంటర్ అయిపోతుంది. ఏంటిది? మన కంపైలర్ ఎంటర్ అయిపోయి ఇఫ్లో ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేసి ఎగ్జిట్ అయిపోతుంది. అంటే తర్వాత రెస్ట్ ఆఫ్ ద బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఎల్స్ స్టేట్మెంట్ని ఇంక ఎగ్జిక్యూట్ చేయదు ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే. ఒకవేళ ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ కనుక ఫెయిల్ అయితే, ఫాల్స్ వస్తే, ఇఫ్లో ఫాల్స్ వచ్చిందంటే కండిషన్ కనుక నాకేమవుతుంది? నెక్స్ట్ బ్లాక్ వస్తుంది. నెక్స్ట్ ఏముంది? ఎల్స్ బ్లాక్ ఉంది. సో ఈ ఎల్స్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఎల్స్కి ఏమైనా కండిషన్ ఉందా అంటే కండిషన్ ఏమీ లేదు. ఈ ఇఫ్లో ఫెయిల్ అయితే, ఫాల్స్ వస్తే, ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ నెక్స్ట్ బ్లాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లాక్ ఎల్స్ కాబట్టి ఈ ఎల్స్లో కండిషన్ ఏం లేదు కాబట్టి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసేసి తర్వాత బయటకు వచ్చేసి బయట ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, సింటాక్స్ అయితే చూసేసాము. మరి దీని మీద ఎగ్జాంపుల్స్ ఒక 2 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. ఆ 2 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే మనకి ఇంకొంచెం బెటర్ ఐడియా కోసం అలా 2 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే
వితిన్ ట్రిపుల్ కోట్స్లో పెడుతున్నా. సో కామెంట్ చేయడానికి వితిన్ ట్రిపుల్ కోట్స్లో పెడుతున్నా నేను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను యూజర్ నుంచి ఒక వాల్యూని రీడ్ చేసుకోవాలి. రీడ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఏ వాల్యూ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ నుంచి ఒక వాల్యూని రీడ్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10 10 కంటే గ్రేటర్ దాన్ అయితే దెన్ ప్రింట్ దట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని ప్రింట్ చేయాలి. లేకపోతే ఎల్స్ ప్రింట్ దట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 10. ఇలా నాకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఒక్కసారి క్వశ్చన్ని మళ్ళీ జాగ్రత్తగా చదువుదాం. నేనంట ఒక ప్రోగ్రామ్ రాయాలంట. మనం రాయాల్సిన ప్రోగ్రామ్ ఏం చేయాలంటే యూజర్ నుంచి ఇన్పుట్ని రీడ్ చేసుకోవాలంట. రీడ్ ఏ వాల్యూ ఫ్రమ్ ద యూజర్. ఆ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 10 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ అలా కాకపోతే నాకేం ప్రింట్ అవ్వాలంటే వాల్యూ ఈజ్ లెస్ దాన్ 10. ఈక్వల్ టు కేస్ కోడ్ ఉంటుంది కదా, రైట్? యా. వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే నాకేమైనా ప్రింట్ అవ్వాలి? వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ప్రింట్ అవ్వాలి. లేకపోతే వాల్యూ ఈజ్ లెస్ దాన్ 10 అని ప్రింట్ కావాలి. ఇది నా ప్రాబ్లం. ఫస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది? ప్రోగ్రాంలో ఏం చేయాలి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఏ వాల్యూ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ కానించి ఒక వాల్యూని రీడ్ చేసుకోవాలి. అంటే మీకు గుర్తు రావాల్సిన ఫంక్షన్ ఏంటి? ఫంక్షన్ ఏంటంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ గుర్తుకు రావాలి. ఇన్పుట్ ఫంక్షన్లో నేనేం చేస్తాను? ఎంటర్ ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అవుతుంది. అలా ప్రింట్ అయ్యాక వాల్యూ వచ్చి నేను ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. వాల్యూ అని ఒక వేరియబుల్ పేరు పెట్టుకున్నా ఆ వాల్యూలోకి ఈ డేటా అనేది వచ్చేస్తుంది. కానీ ఇన్పుట్ అనే ఫంక్షన్ నాకేం రిటర్న్ చేస్తుందంటే ఒక స్ట్రింగ్ టైప్ డేటాని రిటర్న్ చేస్తుంది. సో మీరేం చేయాలంటే దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. సో నేను కన్వర్ట్ చేస్తే ఇంటీజర్లోకి, దెన్ ఇప్పుడు ఆ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే నేనేం ప్రింట్ చేయాలి? వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ప్రింట్ చేయాలి. కాకపోతే వాల్యూ ఈజ్ లెస్ దాన్ 10 అని ప్రింట్ చేయాలి. సో నేనైతే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ వాడుకొని అది ఎలా చేయాలనేది చూద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఇఫ్ రాయాలి. ఇఫ్ రాసా తర్వాత కండిషన్ రాయాలంట. కండిషన్ ఏంటంటే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అలా అయితే కోలన్ పెట్టాలండి. పెట్టేసా. దెన్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లోపల ఉండే బ్లాక్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నేనేం చేయాలంటే ప్రింట్ చేయాలంట. ఏమని ప్రింట్ చేయాలి? వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంట. సో అవుట్పుట్లో ప్రింట్ చేయాలంటే నేను యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని చేస్తాను. వితిన్ డబుల్ కోట్స్లో స్ట్రింగ్ అనేది రాయాలండి. నేను అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సింపుల్. ఓకే. ఇన్ కేస్ ఇఫ్లో ఉండే కండిషన్ కనుక ఫాల్స్ అయిందనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే ఎల్స్ అనే స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. సో ఎల్స్ అనే బ్లాక్ రాస్తున్నా. కోలన్ పెట్టేసా.
ఎల్స్‌లో నాకేమవ్వాలంటే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వాలంట. ఏమని? వాల్యూ ఈజ్ లెస్ థాన్ 10 అనేది ప్రింట్ అవ్వాలంట. సో, అగైన్ వితిన్ డబుల్ కోట్స్ స్ట్రింగ్ కాబట్టి వితిన్ డబుల్ కోట్స్‌లో అది ప్రింట్ చేస్తున్నా. దట్స్ ఇట్. ఒకసారి ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. ఒక నంబర్‌ని ఎంటర్ చేయమని చెప్పి నాకొచ్చేసింది. అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి నాకు ఇన్‌పుట్ అడుగుతుంది. సో, నేనైతే ఇప్పుడు ఇన్‌పుట్‌ని ఎంటర్ చేస్తున్నా. ఎంత వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఎంటర్ చేద్దాము అనుకుంటున్నా. 5 అనేదేంటి? లెస్ థాన్ 10 కరెక్టే కదండీ! యాహ్! ఇంకోసారి రన్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను 10 ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. వాల్యూ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. వాల్యూ అనేది ఈక్వల్ టు 10 కదంటండి. సో, నేను ఒకసారి 10 కంటే పెద్ద వాల్యూ ఎంటర్ చేసి చూద్దామా? ఏమొస్తుందో అవుట్‌పుట్. సో, పెద్ద వాల్యూ ఎంటర్ చేశా రన్ చేసి అండ్ ఎంటర్ కొట్టా. ఎంటర్ కొట్టంగానే నాకేమైంది? వాల్యూ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో, నాకైతే కరెక్ట్‌గానే వచ్చేసింది. అంటే నా ప్రోగ్రామ్ అనేది కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇలా ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇలా మనం ఒక కండిషన్ బేస్ చేసుకొని ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆర్ ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నప్పుడు మనం ఈ ఇఫ్ ఎల్స్ అనేది వాడుకుంటాం అన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వెషన్ అనేది చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే టు రీడ్ ఏ హ్మ్, టు రీడ్ వాట్ యూ వాంట్ టు రీడ్ ఈస్ ఏజ్ ఫ్రమ్ యూజర్. యూజర్ నుంచి ఏజ్ రీడ్ చేసుకోవాలి. ఇఫ్ యూజర్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 దెన్ ప్రింట్ యూజర్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. అదర్వైజ్ యూజర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అదర్వైజ్ ప్రింట్. ఏం లేదండి. క్వెషన్ సింపుల్. ఏంటంటే ఫస్ట్ యూజర్ నుంచి మనమైతే అతని ఏజ్‌ని రీడ్ చేసుకోవాలి. రీడ్ చేసుకొని ఆ ఏజ్ గనక 18 ఉన్నా ఆర్ గ్రేటర్ థాన్ 18 ఉంటే ఆ యూజర్ అనేవాడేంటి? ఎలిజిబుల్ టు ఓట్ రైట్? సో, ఆ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎప్పుడు? యూజర్ ఏజ్ గనక 18 లేతే 18 కంటే ఎక్కువుంటే. అలా లేదు. 18 గాని, 18 కంటే ఎక్కువ లేదు. అంటే 18 కంటే తక్కువుంటే, ఆ మిగతా కేస్ ఏదైనా గాని యూజర్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు వోట్ అనే స్టేట్మెంట్ అయితే మీరు ప్రింట్ చేయాలి. సో, దీనికైతే కోడ్ ఎలా రాయాలి అనేది చూద్దాం. సో, ఏజ్ అనేది నేను సేవ్ చేసుకోవాలి కాబట్టి ఏజ్ అనే వేరియబుల్‌లో సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఎప్పుడైనా మనం డేటాని రీడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్‌పుట్ అనే ఫంక్షన్ వాడుకోవాలి. ఎంటర్ యూజర్ ఏజ్ అనేది నేను ఒక స్టేట్మెంట్ లాగా ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ నాకేమొస్తుంది ఇన్‌పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లో రీడ్ చేసుకుంటుంది. దాన్ని ఇంటీజర్‌లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంట్ ఆఫ్ అనే ఫంక్షన్ రాస్తున్నా. దెన్ ఇప్పుడు నేనైతే ఏజ్ అనేది రీడ్ చేసుకున్నా. బేస్డ్ ఆన్ ఏజ్ ఆ యూజర్ అనేవాడు ఎలిజిబుల్ టు ఓటా? లేకపోతే నాట్ ఎలిజిబుల్ టు ఓటా? అనేది నేను అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తానంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 వాళ్ళిచ్చిన కండిషన్ ఎగ్జాక్ట్‌గా రాసా. కోలన్ పెట్టేసా. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే నాకేం చేయాలంట? ప్రింట్ యూజర్ ఈజ్ ఎలిజిబుల్ టు వోట్. సో, ప్రింట్ చేయడానికి నాకు పైథాన్‌లో ఉన్న ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ వితిన్ డబుల్ కోట్స్ మీరేదైతే స్ట్రింగ్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రింగ్‌ని వితిన్ డబుల్ కోట్స్‌లో రాయాలి.
సో రాసేసా. అండ్ ఎల్స్ కేస్లో అంటే అదర్ కేస్లో 18 కంటే ఏజ్ అనేది ఎక్కువ లేనప్పుడు నేనేం చేయాలనేది ఏం చెప్పారు, ప్రింట్ యూజర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ చేయాలంట. సో ప్రింట్ చేయడానికి నేను ప్రింట్ స్టేట్మెంట్ వాడాలి. వితిన్ బ్రాకెట్స్ స్ట్రింగ్ కాబట్టి నేను వితిన్ డబుల్ కోట్స్లో రాయాలి కాబట్టి వితిన్ డబుల్ కోట్స్లో రాసా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. యూజర్ ఏజ్ అడుగుతుంది. నేనైతే ఇప్పుడు 18 అనుకుంటున్నా యూజర్ ఏజ్. సో యూజర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఓకే, ఏం ప్రింట్ చేయాలి? యూజర్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ అని కదా నేను ప్రింట్ చేయాల్సింది. నాకు యూజర్ ఏజ్ కాదు ప్రింట్ చేయాల్సింది, ఎలిజిబులా కాదా అనేది ప్రింట్ చేయాలి, రైట్? సో చేంజ్ చేసేసా ప్రింట్ స్టేట్మెంట్. సో అగైన్ ఒకసారి రన్ చేస్తున్నా. ఇప్పుడు యూజర్ ఏజ్ కనుక 18 అయితే అతను ఎలిజిబుల్ అంటే యా, మనం ఇచ్చిన కండిషన్ని బట్టి మనకు వచ్చిన అవుట్పుట్లో ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చేసింది. ఒకవేళ యూజర్ ఏజ్ కనుక 17 ఉందనుకోండి, అప్పుడు అతను ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్. అవుట్పుట్ ఏమొచ్చింది? యూజర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఒకవేళ ఇంకొక ఇన్పుట్ ఇద్దాం, 19 ఇద్దాం. 19 ఇస్తే నాకేమొచ్చింది? యూజర్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. అంటే 18 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అతను ఓట్ వేయడానికి ఎలిజిబులే. ఇలా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ పైథాన్లో సింటాక్స్ ఇలా ఉంటుంది. అండ్ దాన్ని బేస్డ్ ఆన్ అవర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం దాని కండిషన్ రాసుకొని అండ్ వాటిలో ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్స్ రాసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ 3 ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వచ్చినా లేకపోతే ఈ వీడియో ఎలా ఉంది, మీకు గుడ్ అంటే గుడ్ అని కామెంట్ చేయండి, యావరేజ్ అనిపిస్తే యావరేజ్ అని కామెంట్ చేయండి, బెటర్ అనిపిస్తే బెటర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ ట్రై టు రెక్టిఫై డౌట్స్ by making another video or సింప్లీ మీకు రిప్లై ఇచ్చాను ఎలాగోలా రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.